ఈఎంఐ ఆటో ఫైనాన్స్ ఈ రోజు 23వ తారీఖు. టైము వారం ఉంది. నేను ఆటో మానేసి కారు డ్రైవింగ్ కి వెళ్తున్నాను. ఆటో తీయాలంటే భయం. పోయించిన డీజిల్ డబ్బులు వస్తాయా రావా అని భయం. మీరు అనొచ్చు, నువ్వు అక్కడవే ఉన్నావా, చాలా మంది ఆటో నడుపుకుంటూ హ్యాపీగా ఉన్నారు, నీకే వచ్చింది వీడియో తీస్తున్నావు అని. అలా అనుకున్న వారికి బస్సు తిరిగే రూటుకి బస్సు తిరగని రూటుకి తేడా ఉంటుంది. ఇప్పుడు 99% మహిళలు బస్సు కోసం చూస్తున్నారు. బస్సు వెళ్ళిన చోట తప్పదు, బస్సు వెళ్ళని చోట ఆటో కంపల్సరీ ఎక్కుతారు. మరి నువ్వు అక్కడికి వెళ్ళి నడుపుకోవచ్చు కదా అనొచ్చు. కానీ అక్కడ ఆటో అన్నలు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ప్లేస్ లో ఉంటారు. వాళ్ళని కాదని మనం ఆటో వేస్తే బాగుంటుందా? సరే, ఇవన్నీ కాదు, నువ్వెందుకు వీడియోస్ తీస్తున్నావు అనొచ్చు. నేను ధైర్యంగా ఉంటున్నాను ఆటో అన్నలు, దేనికి భయపడకండి, మనకి మంచి రోజులు వస్తాయి అనే ధైర్యం కోసం వీడియో తీస్తున్నాను. నాలా చాలా మంది ఉండొచ్చు, డబ్బులు రాక ఈఎంఐలు కట్టలేక బాధపడుతున్న వాళ్ళు. వాళ్ళ కోసం నేను ఒక ధైర్యం ఇస్తున్నానని అనుకుంటాను. తెలంగాణలో బోల్డ్ అని సూసైడ్లు జరిగినాయి ఆటో వాళ్ళకి. ఆ పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ రాకుండా ఉండాలని వీడియో పెడతాకి కారణం ఏంటంటే, ఇప్పటికి 4 నెలలు జరిగింది. నేను ఎంత బాధపడుతున్నానంటే చాలా మంది బాధపడి ఉంటారు. అందుచేత గవర్నమెంట్ ఏదో ఒక చర్యలు తీసుకొని ఈ ప్రీ బస్ ని రద్దు చేసి కాలేజీ స్టూడెంట్స్ కి అండ్ స్కూల్ పిల్లలకి ఫ్రీగా ఇచ్చి మిగతా వాళ్ళకి డబ్బులు చెల్లించేలా చేసుకుంటే మంచిదని, ఆటో డ్రైవర్లు కూడా మంచి జరుగుతుందని నా అభిప్రాయం. ఇది నా వీడియో, మీకు నచ్చితే షేర్ చేయండి. 4 నెలలు పెనాల్టీ అంటే ఆటో పట్టుకుపోవడం ఏదో ఒకటి చేస్తారు ఫైనాన్స్ వాళ్ళు. దీన్ని దృష్టిలో పెట్టుకుని నేను వీడియో తీయడానికి కారణం.